శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అంటే ఏమిటి, ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ రాశులకు ఉంటాయి, అవి ఉపయోగాన్ని అందిస్తాయా ఆ సమయాలు, లేక వ్యతిరేకతని ఇస్తాయా అనే విషయాన్ని నేను క్లుప్తంగానే చెప్తాను. అయితే ముఖ్యంగా ఒక విషయం గమనించండి. నాకు తెలిసినంత మేర నేను గమనించింది ఏమిటంటే, 100కి 80 మంది పండితులు, సిద్ధాంతులు కావచ్చు, జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించిన వారు కావచ్చు, వీరంతా ఒకే మాట అంటారు. ఏమిటంటే, అర్ధాష్టమ శని అయిపోయినట్టు, ఇంకా ఏలినాటి శని పట్టిందా, ఇంకేముంది, చాప్టర్ క్లోజ్. అష్టమ శని ఉందా, కష్టమే, సమస్యలు నెత్తి మీద పడతాయి అని ఇలా అంటారు. బట్ నేను మాత్రం అనను. మిగిలిన 20%లో నేను ఉన్నట్టే. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని సమయాలలో ఏం జరుగుతుంది, ఎలాంటి అనుకూలతలు ఇస్తాడు, ఎప్పుడు ప్రతికూలతలు ఇస్తాడు, అది మనం గమనించాలి. కేవలం శని పట్టింది అనగానే ఇంకేముంది, అయిపోయింది, కర్మప్రభు వచ్చేసాడు, పట్టేశాడు, ఇంకా నాశనమే అని చెప్పేటువంటి మేధావులు కొల్లలున్నారు. నేను చాలా కాలం చెబుతున్న ఒకటే మాట, మీకు ఏలినాటి శని పట్టిందా, ఏ రోజైతే ఏలినాటి శని ప్రారంభమైందో ఆ రోజు హాయిగా తలస్నానం చేయండి, చక్కగా పుట్టినరోజుల కంటే కూడా గొప్పగా నూతన వస్త్రాలు ధరించండి. ఏలినాటి శని వెళ్ళే రోజు కొంచెం బాధపడండి అంటారు. నేను ఇప్పటి నుంచి కాదు, అనేక సంవత్సరాలు చెబుతున్నా. ఇది ఇంతకీ అర్ధాష్టమ శని అంటే ఏమిటి? మీ జన్మరాశికి ఆ రాశి నుంచి లెక్కిస్తే 4వ స్థానంలో శని సంచారం చేసే సమయాన్ని అర్ధాష్టమ శని అంటారు. జాతకంలో కాదుండే, గోచారంలో. గోచారం అంటే అదేమిటి, ప్రజెంట్, ఈ నిమిషంలో ఖగోళంలో ఆ గ్రహం ఎక్కడ ఉందో దాన్ని గోచారము అంటారు. కనుక ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఈ నిమిషంలో ఢిల్లీలో ఉన్నారు, గోచారం ఆయన ఎక్కడ ఉన్నారు ఈ నిమిషంలో అనుకుందాం. సరే, రేపు ఉదయం 8 గంటలకి ఆయన హైదరాబాద్లో ఉంటారు, రేపు సాయంత్రం 4 గంటలకి ఆయన తిరుపతిలో ఉంటాడు అనుకుందాం. అంటే గోచారం, ఆయన చేసేటువంటి సంచారాన్ని, దాన్ని గోచారం అంటారు కదా, అర్థమైంది కదా. ఇకపోతే మీ రాశికి 4వ స్థానంలో శనిగ్రహ సంచారం చేస్తుంటే దాన్ని అర్ధాష్టమి శని అంటారు. అలాగే మీ రాశి నుంచి 8వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంటే, అంటే గోచారంలో, దాన్ని అష్టమ శని అంటారు. ఇక 3వది ఏలినాటి శని. ఏలినాటి శని అంటే మీ రాశి ఉంది, మీ రాశికి ముందు రాశి, మీ రాశి తర్వాత రాశి, మీ రాశికి ముందు రాశి, మీ రాశి, మీ తర్వాత రాశి. ఉదాహరణకి 8 అంకె ఉందనుకుందాం, 8 అంకె అనేది మీ రాశి అనుకుందాం. దానికి ముందు సంఖ్య అంతా 7, ముందు రాశి 7. ఆ 7వ రాశిలో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంటున్నా, 7 అంటే సప్తమ రాశిని కాదు, మీకు అర్థం కావడం చెబుతున్నా. మీది 8వ రాశి అనుకుందాం, 8వ అంకె, దానికి ముందు రాశి 7లోకి శని వచ్చాయంటే మొదటి భాగం ప్రారంభమైంది. అక్కడ 2.5 సంవత్సరం ఎంత ఉండి, కొద్ది కరెక్ట్ 2.5 ఉండదు, ఒకసారి తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఆ తర్వాత 8వ రాశి పాయింట్లోకి వస్తాడు, 8వ ఇంటిలోకి, అది మీ రాశి. అక్కడ ఒక 2.5 సంవత్సరం ఉండదు. దాని తర్వాత ఇంకొక రాశి, అంటే 9వ రాశి. ఉదాహరణకి ఈ క్రమంలో ముందు రాశి ఏంది, వెనక రాశి ఏంది, తర్వాత రాశి ఏంటి అనేది చాలా వివరంగా చెప్తాను. ఇక మొట్టమొదటిగా ఏలినాటి శని. ఇది మేషరాశి వారికి ప్రారంభమైంది. ప్రస్తుతం ఆయన మీన రాశిలో ఉన్నాడు.
మొదటి భాగం మీన రాశిలో ఉంటాడు, తర్వాత భాగం మేష రాశిలో ఉంటాడు, ఆ తర్వాత మూడవ భాగం వృషభ రాశిలో ఉంటాడు. మీన, మేష, వృషభ రాశులు, ఈ 3 రాశులలో 2 నెలలు 7.5 సంవత్సరం ఉంటే దాన్ని ఏలినాటి శని అంటారు. ఇది విషయం. ఇక మేషరాశి జాతకులకి మొదటి భాగం అంటే మీన రాశిలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2025వ సంవత్సరం మార్చ్ 29వ తేదీ రాత్రికి వచ్చాడు. టైం ఎందుకు పక్కన పెడదాం. 2025 మార్చ్ 29th మొదటి భాగం స్టార్ట్ అయింది. రెండవ భాగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? అంటే మీ రాశిలోకి మేషరాశి వచ్చేది 2028 ఫిబ్రవరి 23వ తేదీ మీ రాశిలోకి వస్తాడు, అంటే మేషరాశిలోకి వస్తాడు. అక్కడ 2.5 సంవత్సరం ఉండి ఆ తర్వాత రాశి వృషభంలోకి వెళ్తాడు, అంటే మనకి 3వ భాగం. అది ఎప్పుడు వెళ్తాడు? 2030వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ 3వ భాగం ప్రారంభమవుతుంది. ఇక 3వ భాగం ఎప్పుడు ముగిసిపోతుంది? 2032వ సంవత్సరం మే నెల 31వ తేదీ ముగియును. సో మేషరాశి జాతకులకి 2025 ఫిబ్రవరి 29 నుంచి 2032 మే 31 వరకు 3 భాగాల ఏలినాటి శని ఉంటుంది. ఇది మంచి చేస్తుంది వెనక చేస్తుంది అనేది చిట్ట చివరిలో చెప్పేస్తా, అప్పటిదాకా వీడియో చూడండి. ఇక రెండవది అష్టమ శని. అష్టమ శని ప్రస్తుతం సింహరాశి జాతకులకి ప్రారంభమైంది. సింహ నుంచి లెక్కేస్తే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మీనం అంటే అక్కడ 8వ రాశి. వారికి కూడా 2025 మార్చ్ 29 ప్రారంభమైంది. 2028 ఫిబ్రవరి 23 ముగియును. అష్టమ శని ముగిసిపోతుంది. ఇక అర్ధాష్టమ శని ఎవరికి ఉందంటే ధనస్సు రాశి వారికి ప్రారంభమైంది. ఈ 3 రాశులకే, తర్వాత 2వ భాగం మొదటి భాగం ఉన్నాయి, ఇంకో 2 రాశులు అని చెప్తారు. ధనస్సు రాశి జాతకులకి అర్ధాష్టమ శని 2025 మార్చ్ 29 నుంచి 2028 ఫిబ్రవరి 23 వరకు ధనురాశి జాతకులకి అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని. ఇక కుంభరాశి జాతకులు ఉన్నారు. కుంభరాశి జాతకులు ఆల్రెడీ ఇప్పటికి 2 భాగాలు అయిపోయి 3వ భాగంలో ప్రవేశించారు, థర్డ్ పార్ట్. అది 2025 మార్చ్ 29 నుంచి 2028 ఫిబ్రవరి 23 వరకు ఉంటుంది. అంతటితో కుంభరాశి వారికి కూడా ముగిసిపోతుంది 3 భాగాల శని. ఇక మీనరాశి వారికి ఆల్రెడీ ఒక భాగం గడిచిపోయి 2వ భాగంలోకి ప్రవేశించారు. అది కూడా 2025 మార్చి 29 నుంచి 2028 ఫిబ్రవరి 23 వరకు. ఇంతకీ మీన రాశి వారికి ఎప్పుడు వెళ్ళిపోతుంది కంప్లీట్ అంటే 2030 ఏప్రిల్ 12, 2030 ఏప్రిల్ 12 వరకు వెళ్ళిపోతుంది. ఇక ఫైనల్గా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని పట్టంగానే భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ప్రకారంగా మీకు మంచి చేస్తాడు, ఉద్యోగం ఇప్పిస్తాడు, వ్యాపారం ఇస్తాడు, లబ్ధి ఇస్తాడు, వివాహం చేస్తాడు, అనుకూల పరిస్థితి ఇస్తాడు, కారు కొనిస్తాడు, స్కూటర్ కొనిస్తాడు, అప్పులు తీరుస్తాడు. ఏ సిద్ధాంతి గారు ఇట్లా చెప్తున్నారే, నమ్మచ్చా? ఎస్, నమ్మచ్చు. పదవులు ఇస్తాడు, పందారం చేస్తాడు. కింద ఒక షరతు పెడతా, ఆ షరతు వినండి. ఆయన కర్మప్రభు. ప్రతి సంవత్సరం ఆయన 120 నుంచి 135 రోజులు వక్రంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం ఉంటాడు. బట్ ఈయన సంచారం చేసే 2025 నుంచి 2028 దాకా మొదటి భాగం ఉంది కదా, అష్టమ శని, అర్ధాష్టమ శని, వీళ్ళు కానీ ఏలినాటి శని మొదటి భాగం, వీటిల్లో కర్మప్రభు వక్ర సంచారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తాడు. నేను అందరికీ మేలు చేద్దామనే వచ్చాను, కొంతమంది దొంగలు ఉన్నారు, పైకి ఏమీ తెలియనట్టు నటిస్తారు, లోపల ఏదో విశ్వ బీజాలు ఉంటాయి, ఇలాంటి వాళ్ళ భరతం పడతాను అంటాడు. అలాగే
గత జన్మలో మనం చేసినటువంటి కొన్ని ఏవో పాపాలని పుణ్యాలని ఎన్నో ఉంటాయి. అవన్నీ చిట్టా ఆయన దగ్గర ఉంటుంది. ఆ చిట్టా కూడా దగ్గర పెట్టుకుంటాడు. మనం ఏదైనా మంచి చేసామనుకో, నిజంగా ఈ జన్మలో మనం తప్పులు చేసామనుకో, దీన్ని బేరీజ్ వేసుకుని తక్కెడలో పెట్టి రిపోర్ట్ రాసి పక్కన పెట్టేస్తాడు. ఈ ప్రకారంగా ఆయన మన జాతకంతా ఆయన చేతిలో ఉంటుంది చిట్టా. ఏమండి సిద్ధాంతి గారు, మాది మేషరాశి అండి, బ్రహ్మాండంగా ఉంటుంది, అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిజమే ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయా అది గమనించాలి. వాస్తవంగా ఈ రోజున ఈ ఇల్లు ఉంది, నేనున్న ఇల్లు, ఇంటి ముందుగా ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం నేను తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలనుకున్నారు. ఎప్పుడు? ఒక 10 రోజుల క్రితం పాదయాత్ర చేయాలనుకున్నారు. ఉన్న ఫలంగా నేను ఏదో డ్రైనేజీ చండాలంగా పొంగిపోయింది. డ్రైనేజీ పొంగిపోయేటప్పటికి వెంటనే ఆఫీసర్, సార్ అక్కడ డ్రైనేజ్ పొంగింది, సర్వహస్యంగా ఉందండి, నడవలేమన్నాడికి ఆయన ఈ వీధిలోకి రాలే, అవతల వీధిలో పోయాడు. ఆయనే కాదు, ఊరేగించే దేవుడినే అంతే. రథం కూడా ఆ వీధి బాగలేకపోతే పక్క వీధిలోకి పోతాడు. అయ్యో దేవుడు ఊరేగింపంతో ఎప్పుడు ఇటు వస్తుంటుంది, ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఊరేగింపు వస్తుందని చెప్పేసి నేను టెంకాయ కొడుతుంటాను, మరి ఈ సంవత్సరం దేవుడు రాలేదు అంటాడు. దేవుడు ఎందుకు రాలేదు? రోడ్డు రిపేర్ ఉంది, అందువల్ల దేవుడు ఈ వీధిలో రాలే. అలాగే మీ జాతకాలలో కూడా ఏమన్నా దోషాలు ఉన్నాయా, రోడ్డు రిపేర్లు ఉన్నాయా, డ్రైనేజీలు పొంగాయా, అవి చూసుకోవాలా. ఏం దోషాలండి? పితృదోషాలు కావచ్చు, ప్రారంభ దోషాలు కావచ్చు, నాగదోషాలు కావచ్చు, పిశాచయోగాలు కావచ్చు, కుసిన సంఘర్షణలు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు. అరే కొండవేటి చాంతాడంతుంటే ఇది దోషాల లిస్టు. కనుక ఈ లిస్టు తెలుసుకోవాలా. ఇప్పుడు మనకు దేవుడు రావాలి, ఎట్టైనా సరే దేవుడు రావాలి. ఈ సంవత్సరం దేవుడు మా ఇంటి ముందుగా పోవాలంటే ముందు మీ వంతు కర్తవ్యంగా మీరు ఆ రోడ్డు బాగు చేయటానికి మీరు ఆ కృతకృత్యులు అవ్వాలి. అంటే మీరు సిద్ధపడాలి ఆ రోడ్డు కోసంగా. అలాగే మీకు ఏదో అనారోగ్యం ఉంది, ఒక పెద్ద మ్యారేజ్ ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుంటారు. డాక్టర్ గారు అంటారు మీరు ఎక్కడ ప్రయాణం చేయడం లేదండి, ముందు ఆరోగ్యం ముఖ్యం అంటాడు. నేను ఎట్టండి అర్జెంట్ నా ప్రోగ్రాంకి వెళ్ళాలండి, తప్పకుండా వెళ్ళాలండి. కానీ డాక్టర్ గారు చెప్పినట్టు కనుక అన్ని మందులు మాకులు వేసుకుంటే అప్పుడు సెటప్ అయితే అప్పుడు కారులో అయినా సరే ప్రోగ్రాంకి పోవచ్చు. అలాగే మీ జాతకాల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, దోషాలు, కొండవీటి చాంతాడని దోషాలు ఉన్నాయి. నేను చెప్పింది 5-6 దోషాలే, కట్టకపోయిన దోషాలు ఉంటాయి. ఒక్కోసారి జాతకుల నుండి శని రాజయోగాన్ని ఇచ్చే ఉంటాడు. వృషభ తుల లగ్నాలకి శని రాజయోగాన్ని ఇస్తాడు. మరి ఏమి ఇవ్వలేదండి, మాకు శని పట్టిందన్నారు, మాది వృషభ లగ్నము, మాది తులా లగ్నము, ఏలినాడు శని పట్టింది, ఏమీ ఇవ్వలేదు. అంటే దోషాలు ఉండబట్టి ఆయన దేవుడు రథం పై వీధిలో పోయినట్టుగానే మీకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. అందుచేత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క దోషాలు ఏముంటాయో ఆ దోషాలు తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. మాకు కుజదోషం ఉందండి, ఈ కుజదోషం అది వానపాము దోషం, దాని గురించి భయపడదు, దాని వివరాలు ఒక వీడియోలో చెప్తా. కుజదోషం అని చెప్పి సిద్ధాంతులు నాశనం చేస్తున్నారు. వివాహం కాని అమ్మాయిల జీవితాల్లో ఆటాడుకుంటున్నారు సిద్ధాంతులు. కుజదోషం. నేను ఒక మాట చెప్తా, మెడ మీద తల ఉన్నటువంటి 27 నక్షత్రాల నుంచి ఏ ఒక్కరికి కుజదోషం వర్తించదు. ఎవరన్నా సిద్ధాంతం నా ముందు మాట్లాడడం రమ్మనండి, ఛాలెంజ్. ఎవడన్నా ఉన్నారా? రమ్మను, నాకు వాదిస్తారా? కమాన్. శాస్త్ర ప్రకారం నేను చూపిస్తా, ఎవ్వడికి ఉండదు. మరి సమస్యలు ఎందుకున్నాయి? దాంట్లో అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇతర సమస్యలు ఉండబట్టి భర్త వదిలేసేమో, భార్య దెబ్బతింటామో, భర్త దెబ్బతినే జరుగుతుంది. ఇది కుజదోషం ఉంది, దీనివల్లే వచ్చింది అనుకుంటే ఎట్లా? కనుక మొదట మీ జాతకాల్లో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆ సమస్యలకి తగిన పరిహారాలు తెలుసుకోండి. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను. ఇకపై నేను అనుకున్నది ఏంటంటే కొన్ని వివరాలను మీకు చెప్పాలా. మా అమ్మాయికి వివాహం చేయాలండి,
మా అబ్బాయికి వివాహం చేయాలండి, మీరేమన్నా జాతకాలు పొంతం చూస్తారా, మీకు ఫీజు ఇచ్చుకుంటామంటారు. ₹1,00,000 ఇచ్చి నేను చూడనంట. కేవలం ఒక అబ్బాయి జాతకం, ఒక అమ్మాయి జాతకం, ఈ 2 జాతకాలు చూస్తే కనీసం ఆ 2 జాతకాలు చూసి ₹100 నాకు ఇచ్చారనుకో, పర్ డే ₹1,00,000 వస్తాయి. నాకు పర్ డే ₹1,00,000 వస్తాయి. అంతమంది లైన్లో ఉన్నారు, కానీ నేను చూడనున్నా. ఎందుకు చూడనంటే సగం తప్పు జాతకాలు ఉన్నాయి, సగం దొంగ జాతకాలు ఉన్నాయి. మరి ఇట్లా మేము ఏ పండితుడి దగ్గరికి పోయినా ఆయన ఏదో చూస్తారు, ఆ పాయింట్ని ఈ పాయింట్ని అదని ఇదని అంటాడు. అందుకే మీకోసంగా నేను ఒక సరైన రీతిలో ఎన్నుకొని కొన్ని ముఖ్య వీడియోలు అందిస్తాను. నా వయసు దాదాపుగా 65 దాటుతున్నది. ఈ ఏప్రిల్లో చైత్ర పూర్ణిమకి నాకు 66వ సంవత్సరం వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం పెరుగుతున్నదంటే వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోతున్నట్టు. కనుక మీ అందరికీ అనుకూలంగా కొన్ని వీడియోలు చేస్తా, ఒక 30-40 వీడియోలు. దాని సమయం రాలే. ఆ వీడియోలను భద్రంగా కూర్చొని జ్యోతిష్యం నేర్చుకోండి. మీకు మీరే పండితులైపోతారు, మీకు మీరే జడ్జిమెంట్ ఇవ్వగల మేధాశక్తి మీకు వస్తుంది. ఆ వీడియోలు త్వరలో ప్రవేశపెడతా. నేను కొంచెం ఫ్రీ అయినాను, మరొక 20 రోజులు ఇంకా ఫ్రీ అయిపోతా. ఎండాకాలంలో ఇంట్లో ఉంటాయి కదా, హాయిగా వీడియోలు చేసేస్తా, సీరియస్గా చేస్తా, మాట ఇస్తున్నా. సో ఇంతకీ అర్ధాష్టమి ఏలినాడ్సిన సమయాలు జరుగుతున్నాయి కనుక ఆ సమయాల్లో మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ నేను చెప్పేటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా పాటిస్తూ ఉండండి. చక్కగా అనుకూల పరిస్థితులు వాటంతటవే రావటానికి అవకాశాలు అంది వస్తాయి. శుభం.